ఏం కర్రీ అనుకున్నా మమ్మీ? బెండకాయ ఫ్రై చేద్దామని ఇంకా మంచిగా కట్ చేసిన దీన్ని మంచి మసాలా వేసి ఫ్రై చేస్తాం. అరే మమ్మీ చికెన్ చేయొచ్చు కదా మమ్మీ ఈరోజు? చికెన్ చూడండి ఫ్రెండ్, చికెన్ లేని ముద్ద దిగుతలేదంట. డైలీ చికెన్ అడుగుతారు, కూరగాయలు అస్సలు తినరు. ఇవాళ మాత్రం చికెన్ చేస్తే మాత్రం అస్సలు కొండను. ఎందుకంటే ఆమెతోనే అనిపిస్తుంది, ఆమెకు కూడా తెలియాలి ఎట్లా వండుతుందో. ఫ్రై చేస్తావు, కర్రీ వండుతావు? కర్రీ వండుతా. కర్రీ వండుతావు, ఫ్రై చేయి. కర్రీ అది కాదు ఫ్రెండ్, ఆమెకైతే కర్రీ వండడానికి రాదు. ఫ్రై అయితే చేపిద్దాం, చూద్దాం ఎట్లా అవుతుంది ఆమె. అరే మమ్మీ ఫ్రై వద్దు మమ్మీ, డాడీకి కర్రీ ఇష్టం, నేను కర్రీ చేస్తా. సరే ఆమె ఇష్టం, ఆమెకు చాయిస్ ఇద్దాం. చికెన్ లేని ముద్ద దిగదు మా పిల్లలకి. చికెన్ గుడ్డు అవే తినాలి అంతే. సరే నాడు చేద్దాం. ఈరోజు అయితే చికెన్ అడిగినాను, చికెన్ తెప్పించిన. ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టిన, ఎందుకంటే అవి చిన్నగా ఉంది కాబట్టి కట్ చేయడానికి రాదు అనేసి అన్ని కడిగేసి అన్నీ పెట్టిన. ఇంకా టీవీ చూస్తుంది, చేస్తాను చెప్పింది. పిలిస్తే వస్తుందా లేదా చూద్దాం. ఏంది నువ్వు చేస్తాను చెప్పి ఇంకా వస్తున్నాయి మమ్మీ? మమ్మీ ఫస్ట్ డాడీ చికెన్ తెచ్చిందా మమ్మీ? చికెన్ తెచ్చిండు, చూడు ఫస్ట్ చూడు, చూసి మాట్లాడు. మమ్మీ చికెన్ అడిగినా అమ్మీని కట్ చేసిన ఒకటేనా మమ్మీ? మరి మనం నేను చేస్తుండే కదా. సరే అంటించు, స్టార్ట్ చెయ్యి, లేట్ అవుతుంది. అసలు గ్యాస్ అంటేయడానికి వచ్చాము మెల్లగా చూసిరా. అప్పుడప్పుడు లేనప్పుడు నాకు తీసుకో. ఫస్ట్ ఏమేస్తారు సార్? ఏమేస్తారు ఫస్ట్? ఆనియన్స్ ఫస్ట్ నూనె పోయి ఇంత 2 కప్స్ పోయి ఫుల్ పోయి ఫుల్ ఆగు. ఇక ఇది ఒక్కటే నాకు పోయడానికి వస్తలేదు కాబట్టి నేను పోస్తాను. ఒక నిమిషం అట్లా వేసేసిన కరెక్టే మమ్మ. ఆమెకి సరిగ్గా పోయడానికి వస్తలేదని నేను పోస్తున్నా. ఎన్ని కప్స్? 4 కప్స్ అని. చికెన్ టేస్ట్ కావాలంటే నేను ఎక్కువ పోస్తున్నాయి. సరే ఇప్పుడు ఇది వేడైంది, ఇది మంచి కడిగి వేసేసి. సేమ్ ఇది ఏదో పట్టుకున్నట్టే ఉన్నట్టు. ఏం పట్టుకున్నట్టు? అట్లా అన్నీ చేయదు, మంచి కడిగి వేసేసి. పైకి రాదు ఏం రాదు. మరి నేను ఎట్లా చేస్తాను డైలీ? నీకంటే ఎక్స్పర్ట్, నువ్వు ఎక్స్పర్ట్ కదా. సరే నీకు నా అలవాటు కావాలి. ఉండాలి. వంట అంటే ఇంత ఇబ్బంది, అర్థమైందా? మంచి కడిగి పెట్టింది. ఆకలితే మనం ఏం చేస్తున్నావు? ఆకురా, చిన్న చికెన్ వండుతుంది, తిందు ఆకు. సరే చికెన్ తెస్తుందా? తెస్తుందిలే. ఆమె వేసినట్టు మనం తిన్నట్టే. అరే ఒకసారి చేసినంత చేసి రాగా అని అడిగినాక తెచ్చినాం ఈరోజు. అదే సరే చికెన్ మొత్తం నువ్వు తింటావే, వాడు అట్లా వెళ్ళిపోతుండు. నేను తింటా, మా డాడీ తింటాం. నువ్వు తిన్నావా? చికెన్ అనన్నా వాడు ఎంత భయపడి పోయి చూసినావా? సరే కలుపు. సరే నన్ను కుక్కర్ తీస్తా, ఇది ఒకరు ఏం పోదు. లేదు నాకు ఒకటి చెప్తాయి ఫుల్గా ఇంకొకటి ఫుల్ సరే మళ్ళీ కలిపితే బాగా కలుపు. ఆయిల్ సరిపోయిందా? ఎందుకు పట్టుకుంటున్నావు? పట్టుకో. కాదా అందులో చికెన్ అంటే మనకి పీట తెచ్చేయాలంటే పీట తెచ్చియవా? తెచ్చిస్తావా అని మమ్మీ నువ్వు ఉంటాయి అమ్మాయి మెట్లు వేసింది. నేను వేసిందనుకో ఎట్లా వేస్తో చూద్దాం, ఫస్ట్ టేస్ట్ చూద్దాం. యా మాకు ఇక వామిటింగ్స్ అయితే ఉంటుంది నాకు తెలుసు. నీకైతే లూజ్ మోషన్స్ అవసరం లేదు. నీకు జో బకెట్ ఆమెకు అందదు గమ్మునుండ్రా, ఎందుకు సతాయిస్తున్నావు? వండటాలని అందరూ ఏమైందిరా నువ్వు? మమ్మీ నీకేం
అర్థమవుతుంది ఏదో టమాటా చేపిస్తారు కానీ నువ్వైతే చికెన్ ఏకంగా అరే అమ్మే అడిగింది రా చికెన్, అందుకోసమే డాడీ చేపిస్తుంది తెచ్చిండు. కానీ ఓవర్ యాక్షన్ కలుపుడు ఒకటే కాదమ్మా, దాంతో ఇట్లా సపోర్ట్ తీసుకోలేకపోతే మొత్తం పడిపోతుంది కింద. తెలుసు ఏం తెలియదు కానీ మళ్ళీ తెలుసండి తెలుసు. సరే నేను నెక్స్ట్ టైం నీతో తెలుస్తాను. నాతో చేసినాకో ఇక లైఫ్లో నువ్వే నాతో చేయాలనుకుంటున్నా. అంత మంచి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, లైఫ్ లాంగ్ నువ్వు ఆయనతో చేపియొద్దు అట్లా అనుకుంటావు నువ్వు అనుకో. అదే అది నాకు చేతు మహిమ అంతే గలీజ్ ఉంటుంది అనుకోండి. చేతు ఫైటింగ్ వద్దు, ఫస్ట్ చికెన్ అయితే కానీ ఫస్ట్ ఆకలి వేస్తుంది అంటే చికెన్ వేస్తుంది. ఓ మాడిపోతుంది. సరే మమ్మీ చాకు మమ్మీ సరే కాలు మూసేద్దాం. అంతే తింటావు ఫస్ట్ నా లెగ్గులు ఎంతగానో మైలు ఉంటుంది ఇంకా నీ బయట తిరుగుతాం అది అంతా చూసుకో. సాఫ్ట్ నీ స్కిన్ మొత్తం తీసేస్తారా పుట్టిన కూరగా నువ్వు కోడి స్కిన్ తింటావా? యా కోడి ఇట్లా మొత్తం అనుకోవాల పాడుతుంది గీతంగా మొత్తం తిరుగుతుంది. అదే తింటా నేను తింటా, నాకు అలవాటు అలవాటు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు తినేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూద్దాము. అంత ఎక్కించింది కాబట్టి ఇప్పుడు ఈయన ఎన్ని ఒక్కలు పెడతాడో ఎంత ఏడిపిస్తాడో చూద్దాం. సరే జల్లి పెట్టి అంటే చూపిస్తా. ఆగండి. ఇప్పుడైతే చికెన్ అయితే అందరికి వేస్తున్నా, తిన్న తర్వాత వాళ్ళని ఎట్లుందో చెప్తారు. దిమ్మిడే ఉంటుంది తినుడి. అవే నువ్వు చేయకుండా సరక్కన ఎందుకు చేపించినావు? నాకు భయం అవుతుంది ఎందుకో, డగ్ డగ్ అంటుంది. అది మీరు చేయడం నేనే టేస్ట్ చేస్తాను. మస్తు మమ్మీ, మస్తు ఉంది మమ్మీ, తిను. బాగుంది. బాగుందా? ఫస్ట్ టైం చేసిన బాగా వేసింది. నువ్వు అలాదని చెప్పదు బాగా వేసింది. నాకైతే బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక వాళ్ళ డాడీ చెప్తాము, వాళ్ళ డాడీ ఎట్లుందో చూసి చెప్తాము. డాడీ చేసిన ఎప్పుడు డాడీ చెప్పాలి మమ్మీ. బాగుందా? శివం చెప్పు. బ్రౌనీ మమ్మీ లెమన్ ఫస్ట్ టైం పెరుగు ఇంకా బాగుంది. చూడదాం. బాగుంది. నువ్వే కాపాడుకోలేదా? ఈయన ఓవర్ యాక్షన్లు చూడండి ఎన్ని చేస్తుండు. మా అక్క మంచిగా అంత అయ్యలేదు అనిపిస్తుంది. బాగుంది. ఏమనుకున్నా కానీ బాగుంది. ఇప్పుడు బాయం తిని ఎట్లుందో చెప్తా చూద్దాం. సూపర్ సూపరా? లెమన్ మమ్మ. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చేయండి. Bye guys.